నమ్మకం. ఓకే, ఎస్ శివలాల్ గారు ఏం చెప్తారంటే పాపిరెడ్డి గారు మాట్లాడంటే మన కొంచెం మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే అన్ని వర్గాల్లోనూ పేదవాళ్ళు ఉన్నారు, లేకపోతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయమే, ఒక రకంగా ప్లస్ పాయింట్ కూడా అవే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు. చెప్తేనే కొన్ని సూచనలు కూడా చేస్తారు. సో దానికి సంబంధించి ఏమంటారు మీరు? రాజశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకే ఇప్పుడు చేస్తుంది. రెండోది ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా పిలవడం జరిగింది. గెలిచిన ఎంపీలను కూడా పిలవడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలు లేరు కాబట్టి బీజేపీ ఎంపీలను 8 మందిని, ఇటు కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలను కూడా పిలిపిస్తే దాంట్లో 2 మంత్రులు ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రాలేదు. కానీ మిగతా వాళ్ళు వచ్చిండ్రు, మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ లో మనం ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఈరోజు బీజేపీ అధికారంలో సెంటర్ లో ఉంది కాబట్టి వాళ్ళ స్టాండ్ ఏంటంటే మొత్తానికి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా మాట్లాడుతుండ్రు. బీజేపీ ఏమంటే ముస్లింస్ కి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు, 10% ఇస్తున్నాను. ఎక్కడ కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ప్రచారం చేస్తూ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగానే ఉన్నది. కాకపోతే బీఆర్ఎస్ ని కూడా పిలవడం జరిగింది. బీఆర్ఎస్ మటుకు రాలేదు. ఈ రోజు కవిత ఇప్పుడు ఇంతకు ముందే మన రామ్మోహన్ భాయ్ చెప్పిండు, బీఆర్ఎస్ కి ఆమె అనుబంధ సంస్థ అని. అనుబంధ సంస్థ మటుకు ఈ రోజు పోరుబాట అని, లేకపోతే బీసీలకు మద్దతుగా ధర్నాలు చేయడం జరుగుతుంది కవిత ఇందిరాపార్క్ దగ్గర. కానీ ఇటు టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మటుకు ఎక్కడ కూడా వాళ్ళ ఏదైతే ఏమంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ రెండోది వాళ్ళ అధ్యక్షుడు ఇద్దరు కూడా మౌన పోరాటం చేస్తుంటారు ఫామ్ హౌస్ లో కూర్చొని. ఫర్ ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం గురించి ఇమీడియట్ గా దాని మీద రివీల్ అయ్యే ఆలోచన వచ్చింది కాబట్టి కవిత కూడా ధర్నా చేస్తున్నారు. ఇటువైపు తీర్మార్మల్ల ప్రెస్ మీట్ నిర్వహించారు, కానీ అది కొంచెం గందరగోళంగా మారింది. ఆయన వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. బీసీలకు సంబంధించి బీసీలకే ఆయన మాట్లాడడంలో కానీ ముందు ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక రకంగా తగ్గారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే సందర్భం అది తీర్మార్మల్లకు కాసేపు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ ఈ అంశం కవిత ఆమరణ నిరాహార దీక్ష చాలా కీలకంగా మారింది ఇక్కడ. సో ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం ఒక కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తుంది, లేకపోతే కవిత అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఈ ధర్నాలు ఏవో పనికొస్తాయా, కలిసి వస్తాయి అనుకోవచ్చా మీకు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు గతంలో కవిత టిఆర్ఎస్ లో ఒక ఎంపీగా గెలిచింది. మళ్ళీ సెకండ్ టైం ఎంపీగా ఓడిపోతే ఆమె తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ ఇమీడియట్ గా ఎమ్మెల్సీ చేయడం జరిగింది. కానీ ఏదైతే కవిత లిక్కర్ కేసులో లోపలికి కూడా ఆ టైంలో మొత్తానికి కేటీఆర్ బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పి మాట్లాడినని స్వయాన కవితనే చెప్పడం జరిగింది. కొన్ని వాళ్ళ మధ్యన వ్యక్తిగత విభేదాలు కొన్ని ఉన్నాయి. అది ఆస్తి పరంగానా లేకపోతే ఆధిపత్య పోర అనేది కవిత కేటీఆర్ మధ్యన ఉంది. అది జనరల్ గా ఇప్పుడు హరీష్ రావు ఓపెన్ గా డిక్లేర్ చేసేసిండు, నేను కేటీఆర్ కే సపోర్ట్ చేస్తున్నా అనేది. సో రామ్మోహన్ గారు ఎక్కడ కూడా దానికి అంగీకరించట్లేదు. అలాంటివి ఏమి లేవు రాజకీయంగా, లేకపోతే వ్యూహాత్మకంగా ఏమి అలాంటి కార్యక్రమాలు లేవు. ఆవిడ ఒక సంస్థకి సంబంధించినటువంటి నెలకొల్పారు, ఆ సంస్థలో భాగంగానే చేస్తున్నారు తప్ప దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు రామ్మోహన్ గారు. లే రాజశేఖర్ గారు, మన రామ్మోహన్ భాయ్ ఏం చెప్పినా సరే అక్కడ మటుకు ఇది ఒక రకమైన వాళ్ళ మధ్యన ఆధిపత్య పోరు అనేది ప్రజల్లో ఉంది. కవిత ఈ రోజు కాదు, ఈ రోజు అంటే సరే ధర్నా చేస్తుంది, అమరణ నిరాహార దీక్ష 48 అవర్స్ చేస్తా అనేది ఒక నిర్ణయం. కానీ ఆమె గతంలో కూడా తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలే. మొత్తానికి తెలంగాణలో చాలా మటుకు ఇబ్బందులు జరిగినాయి. నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తుండ్రు అనేది కూడా ఆమె సజ్జన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ నిజం లేదంటారు రామ్మోహన్ గారి మాటల్లో. అంటే కవిత ధర్నాను ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్గా ధర్నా చేయడం, బీసీల కోసం నిలబడే ప్రయత్నం చేస్తున్నారు కవిత, ఏం చెప్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లాగో మాట్లాడతలేదు రాజశేఖర్ గారు. కవిత ఒక స్టాండ్ ముంగట తీసుకొని ఆమె అవసరమైతే ఆమె నేమ్ ఫేమ్ కూడా కావాలనుకొని కూడా ఈ ధర్నా చేస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బీసీలకి 33% ఉంటే 23% ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట్లాడలేదనా, కానీ ఈ రోజు మాట్లాడుతుంది. దాన్ని మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే ఒక అంశాన్ని మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోవడము, ఢిల్లీలో ధర్నా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం అనేది మనం చేస్తూ ఉంటే, ఆమె ఒక జాగృతి అనే సంస్థ అనుకోండి, కవిత అనుకోండి, ఎవరైనా ఉండని మొత్తానికి బీసీకి ఈ రోజు సపోర్ట్ చేసి
కానీ అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది కవిత. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తుంది కవిత. కవిత, కేటీఆర్, మన కేసీఆర్ వీళ్ళు మాటల మాంత్రికులు. ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ వచ్చినా, ఏ సన్నివేశం వచ్చినా దాన్ని చాలా బాగా వాళ్ళు పూర్తిగా చేస్తారు అనేది నాకున్న విశ్వాసం. ఓకే, ఎస్ రామ్మోహన్ గారు ఏం చెప్తారు? అంటే మాటలతో మ్యాజిక్ చేయడం అంటే